ఆపాలి బలగరు చలివిందుల రాజ్యపాల భూసేకరణ రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆపాలి భూసేకరణ వెంటనే ఆపాలి మోసపూరితమైన భూసేకరణ వెంటనే బలవంతంగా భూమిని రైతుల ఐక్యత పేద రైతుల ఐక్యత పేద రైతుల ఐక్యత రైతు సంఘం రైతు రైతులందరూ పెద్ద సంఖ్యలో 500, 600 మంది రైతులు ఈ రోజు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఎందుకోసం అంటే మొన్న రాత్రిలో సాటింపు వేసినారు ప్రభుత్వం వారు. తహసీల్దారు ఏమని చెప్పినాడంటే రైతులతో పోయి పొలాల్లో పోయి పాస్బుక్ జెరాక్స్, ఆధార్ కార్డు జెరాక్స్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఈ 3 తీసుకొని రైతులందరూ పొలాల్లో ఉండాలా అని చెప్పని పొలాల్లో ఉండమానంటే రైతులందరూ నాకు రైతు సంఘం నాయకులుగా మాకు ఫోన్ చేసి మేమందరూ పోయి రైతులకి సపోర్ట్ గా నిలబడి ఇచ్చేసినాము. కనీసం ఈ రోజు అందరూ ప్రతి ఒక్క రైతు చిన్న సన్నకారు రైతులే ఉండేది. అది ఎందుకుగానో సర్వేకి వచ్చినారో ఆధారాలు సేకరించేదానికి వచ్చినారో ఎవరికి కూడా ఇంతవరకు కూడా రైతులందరూ అయోమయంలో ఉన్నారు. కనీసం ఏంటి తీసుకుంటా ఉన్నారు, ఏ కంపెనీ వస్తుంది, రైతులకు ఉపయోగం ఏం దీని నుంచి అనేది కూడా చెప్పుకోకుండా గ్రామ కమిటీలు వేసి రైతుల సలహాలు సూచనలు తీసుకోన్న తర్వాతనే రైతుల అభిప్రాయం మేరకే ఇవన్నీ సేకరించగలని. ఇది నిజంగా దారుణంగా చాలా అన్యాయం. రైతులు చిన్న సన్నకారు రైతుల భూములన్నీ పోతే ఈ రోజు రోడ్డును పడాల్సి వస్తుంది. మేము చిన్న సన్నకారు రైతుల తరపున మేము రైతు సంఘం కూడా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు భూములు ఏం తీసుకునేది ఏదైతే ప్రాణాలైనా వదిలేక సిద్ధంగా ఉన్నామో తప్పితే భూములు ఇచ్చేదానికి ప్రసక్తే లేదు అని చెప్పని నేను రైతు సంఘం తరఫున రైతుల తరఫున నిలబడతామని చెప్పని నేను కోరుకుంటాను.